సో లాస్ట్ లో మనం కార్నట్ సింజన్ లో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ కంప్రెషన్, ఎడియాబాటిక్ కంప్రెషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎక్స్పెరిమెంటల్ డయాగ్రామ్ అంటే సోర్స్, ఇన్సులేటింగ్ స్టాండ్, బ్యారెల్, సింక్ ఎక్స్పెరిమెంటల్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ గ్రాఫ్, ప్రెషర్ కి వాల్యూమ్ కి మధ్య గ్రాఫ్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆ గ్రాఫ్ లో మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కర్వ్, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కర్వ్, ఐసోథర్మల్ కంప్రెషన్ కర్వ్, ఎడియాబాటిక్ కంప్రెషన్ కర్వ్ గురించి కూడా లాస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే వీటికి ఈక్వేషన్ ఫామ్ లో చూపించాలి. సో ఆ రకంగా ఈక్వేషన్ ఫార్మ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకొని వాటికి ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి కార్నట్ సింజన్ కి. ఓకేనా? సో ఫస్ట్ చూసిన ఎక్స్పాన్షన్ మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కి మనం హీట్ ఎనర్జీ ఎంత ఫ్లో అవుతుంది, వర్క్ ఎంత జరుగుతుంది అనే విషయాన్ని మనం క్లియర్ గా ఈక్వేషన్ ఫామ్ లో డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ సో ఫస్ట్ కేస్ 1 లో మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరిగింది. అంటే దాని అర్థం ఏంటి, మీరు బ్యారెల్ ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నప్పుడు జరుగుతుంది, బ్యారెల్ ప్లేస్డ్ ఇన్ సోర్స్. సో బ్యారెల్ ని తీసుకొచ్చి బ్యారెల్ ప్లేస్డ్ అపాన్ సోర్స్, ఇన్నర్ కదా అపాన్ ప్లేస్. సో సోర్స్ మీద ప్లేస్ చేస్తున్నప్పుడు బ్యారెల్ ని మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ జరుగుతుందని చెప్తుంది. సోర్స్ అంటే మనకి రిజర్వాయర్ ఆఫ్ హీట్. ఎప్పుడైనా సరే ఏ టైంలోనైనా సరే 24/7 మనకి హీట్ ఎనర్జీని అలా సప్లై చేస్తూనే ఉంటుంది. సో అంతా హీట్ ఎనర్జీని అది రిజర్వ్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది అనమాట. రిజర్వాయర్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కేసులో మనకి టెంపరేచర్ T1 డిగ్రీస్ కాన్స్టెంటే. సో ఇక్కడ మనం కెల్విన్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి T1 కెల్విన్ కాన్స్టెంటే. కాకపోతే ప్రెషర్ P1, సో ప్రెషర్ P1 P2 కింద, వాల్యూమ్ V1 V2 కింద చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రెషర్ వాల్యూమ్స్ లో చేంజెస్ వస్తాయి అంతే, కానీ టెంపరేచర్ T1 కెల్విన్ దగ్గరే మెయింటైన్ అవుతుంది. సో అదంతా ఏ కేసులో మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ కేసులో. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసులో హీట్ ఎనర్జీ, సో హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. ఎవరికి, సిన్స్ ఇట్ ఈస్ అన్ ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి, ఇది మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా హీట్ ఫ్లో అనేది జరుగుతుంది. హీట్ ఫ్లో అక్కర్స్ బిట్వీన్, సో హీట్ ఫ్లో occurs between barrel, so barrel ki and so ఇది సిస్టమ్, మరి సరౌండింగ్స్ ఎవరైతే సోర్స్. సో ఇక్కడ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్ అంటే సరౌండింగ్స్ ఇక్కడ మనకి సోర్స్, సిస్టమ్ ఎవరు మనకి barrel. సో హీట్ ఫ్లో కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ డన్. సో హీట్ ఫ్లో కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ డన్ అంతే కదా. సో ఇప్పుడు హీట్ ఫ్లో ని వర్క్ డన్ కింద కన్వర్ట్ చేయడం కోసం మనకి ఇక్కడ సో వర్క్ డన్ అంటే ఏంటి, వర్కింగ్. బ్యారెల్ పిస్టన్, ఫ్రిక్షన్లెస్ పిస్టన్ తీసుకున్నాం లాస్ట్ చెప్పుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి, ఫ్రిక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్. సో దానివల్ల ఏంటి మనకి అక్కడ వర్క్ జరుగుతుంది. సో హీట్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్క్ డన్. సో ఈ కేసులో Q1/W1. సో ఇది ఈ కేసులో మనం ఆల్రెడీ లాస్ట్ కేసులో వర్క్ డన్ బై ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, వర్క్ డన్ బై ఐసోథర్మల్ ప్రాసెస్ కి ఫార్ములాస్ చెప్పుకున్నాం. ఏమని, R into T1 log e power P2/V1 లేదా P1/P2. ఈ విషయాలన్నీ మనం వర్క్ డన్ ఈక్వేషన్ చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్, వర్క్ డన్ ఇన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఈ ఈక్వేషన్స్ జనరల్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసాం. వేర్ RT into log 10 2.3026 into RT log 10 V2/V1 అని, P1/P2 అని, ఇవన్నీ లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్న విషయాలు. సో దాని నుంచి డైరెక్ట్ గా ఈక్వేషన్ ని రాసుకున్నాం అంతే. సో ఇక్కడ V2/V1 log e the base V2/V1 అని చెప్తాం. ఇదంతా మనకి కేస్ 1. దట్ మీన్స్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ మళ్ళీ రిపీట్ చేస్తున్న కారణం ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఐసోథర్మల్ ఇస్ నథింగ్ బట్ హీట్ ఫ్లో అక్కర్స్ బిట్వీన్ సిస్టమ్ అండ్ సరౌండింగ్స్. అంటే బ్యారెల్ కి సోర్స్ కి మధ్య హీట్ ఫ్లో అనేది మనకి జరుగుతుంది. ఓకే, అందువల్లే ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ మనం బ్యారెల్ లో తీసుకున్న ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఆటోమేటికల్ గా ఇంక్రీజ్ అయిపోతూ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ కేస్ ని డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ కేస్ ని డిస్కస్ చేయాలి. సో సెకండ్ కేస్ మనకి ఎక్స్పాన్షన్, కాకపోతే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సెకండ్ కేస్ మనకి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో సెకండ్ కేస్ లో మనం ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ని తీసుకుంటాం. సో ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏంటి మనకి ఇక్కడ ఈ కేసు
placed upon insulating stand. Barrel placed upon insulating stand. So barrel ని సారీ insulating stand మీద ప్లేస్ చేస్తాం. ఇక్కడ టెంపరేచర్ చేంజెస్ అనేవి జరుగుతుంది. అది T1 కెల్విన్ నుంచి T2 కెల్విన్ కి మాత్రమే జరుగుతుంది. ఇంక ఇక్కడ ప్రెషర్ వాల్యూమ్ చేంజెస్ ఏమీ జరగవు, ఎందుకంటే హీట్ ఫ్లో అనేది ఏం జరగట్లేదు కాబట్టి. జనరల్ గా ఇక్కడ వర్క్ జరుగుతుంది అంతే, ఎక్స్పాండ్ చేయి వర్క్ జరుగుతుంది కానీ హీట్ ఫ్లో అనేది మాత్రం జరగదు. ఎందుకంటే తీసుకున్న స్టాండ్ ఎవరు మనకి ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే దాని అర్థం హీట్ మాలిక్యూల్స్ ని ఆ మెటీరియల్ నుంచి అలో చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సులేటింగ్ స్టాండ్ అయితే నా నుంచి హీట్ ఫ్లో ని అస్సలు అలో చేయదు. సో అందుకు నేను ఇన్సులేటింగ్ స్టాండ్ కాబట్టి హీట్ ఫ్లో జరగదు. అంటే ఇక్కడ మనకి క్యూ అనే ప్రాసెస్ ఉండదు. ఇంకెటొచ్చి ఎవరు ఉంటారు కానీ వర్క్ డన్ మాత్రమే ఉంటుంది. ఎందుకని ఇక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది కదా. నేను చెప్పాలనుకుంది ఏంటంటే వర్క్ అయితే జరుగుతుంది, ఎక్స్పాండ్ అయ్యి వర్క్ అయితే జరుగుతుంది, బట్ కానీ హీట్ ఫ్లో అనేది మాత్రం జరగదు సిన్స్ ఇట్ ఈస్ అన్ ఇన్సులేటింగ్ స్టాండ్ కాబట్టి. సో ఆ టైంలో చూసుకున్న మనకి T1 కెల్విన్ నుంచి T2 కెల్విన్ కి చేంజ్ అవుతుంది. ఓన్లీ టెంపరేచర్ చేంజ్ మాత్రమే జరుగుతుంది, ప్రెషర్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పుకుంటాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ W2 ఓన్లీ వర్క్ ఈస్ డన్ అని చెప్తాం. ఇక్కడ రాస్తున్నాం పోలే no heat flow occurs, no heat flow occurs. heat flow అనేది ఏం జరగదు since it is placed in a since it is placed upon since it is placed upon insulating stand. insulating stand. సో insulating stand మీద ప్లేస్ చేసాం కాబట్టి హీట్ ఫ్లో అనేది జరగదు. no heat flow occur అసలు ఏం జరగదు since it is placed in a insulating stand మీద ప్లేస్ చేసాం కాబట్టి. only work done consideration, only work is done, only work is done by expanding gas molecules, by expanding ideal gas molecules, by expanding ideal gas molecules. సో ఎక్స్పాన్షన్ కోసం జస్ట్ వర్క్ మాత్రమే జరుగుతుంది అంతే, ఓకేనా. సో ఇక్కడ వర్క్ డన్ W2 is equal to R by gamma minus 1 T1 minus T2, R by gamma minus 1 T1 minus T2 కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. ఇక్కడ గామా అంటే రేషియో స్పెసిఫిక్ హీట్స్ అండ్ కాన్స్టెంట్ ప్రెషర్ టు ద స్పెసిఫిక్ హీట్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్. అది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఇది ఆల్రెడీ CV by CV స్పెసిఫిక్ హీట్స్, స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి 1 మోల్ ఆఫ్ గ్యాస్ 1 మోల్ 1 గ్రామ్ ఆఫ్ గ్యాస్ కి 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయడానికి పట్టే హీట్ అనేది మనం స్పెసిఫిక్ హీట్స్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ చెప్తాం. కాన్స్టెంట్ గా వాల్యూమ్ మెయింటైన్ చేస్తే కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్తాం. సో ఇదంతా లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దాని నుంచి ఫార్ములా W is equal to R by gamma minus 1 into T1 minus T2. సో T1 నుంచి T2 కెల్విన్ కి టెంపరేచర్ చేంజ్. నెక్స్ట్ ఇది మళ్ళీ థర్డ్ కేసు ఫోర్త్ కేసు ఏమవుతుంది సారీ ఐసోథర్మల్ కంప్రెషన్. కంప్రెస్ చేయాలంటే సారీ బ్యారెల్ ని. సో థర్డ్ కేసు అబ్జర్వ్ చేసుకోవాలి. సార్ కంప్రెషన్ అవుతుంది, ఇప్పటివరకు ఎక్స్పాండ్ అయింది. సార్ కంప్రెషన్ అవ్వాలంటే కూల్ అవ్వాలి. కూల్ చేయాలంటే మన లోయర్ టెంపరేచర్ మెటీరియల్ ఉంది కదా, ఎవరాడు సింక్ మీద ప్లేస్ చేసుకోవాలి. సో జస్ట్ చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. సో ఇది మనకి కంప్రెషన్, థర్డ్ కేసు కంప్రెషన్. సో థర్డ్ కేసు మనకి కంప్రెషన్, ఓకే. సో ఈ కంప్రెషన్ సారి సోర్స్ మీద కాకుండా సింక్ మీద ప్లేస్ చేస్తాం. అయితే సింక్ మనకి T1 కెల్విన్ దగ్గర ఉండదు, T
నెక్స్ట్ V1 V2 కింద చేంజ్ అవుతుంది. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో సో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో మనకి ప్రెషర్ P1 P2 కింద V1 V2 కింద చేంజ్ అవుతుంది. టెంపరేచర్ T1 కెల్విన్ డిగ్రీ సెంటిగ్రేడ్ T1 కెల్విన్ దగ్గర మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓకే సో ఇది ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్. సో ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఏంటంటే మనకి T1 T2 కింద చేంజ్ అయిపోతుంది. ప్రెషర్ P2 P3 కింద V2 V3 కింద చేంజెస్ అవుతుంది. సో ఈ చేంజెస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ చేంజెస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, క్లియర్ గా చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ P1 P2 V1 V2 T1 కెల్విన్. నెక్స్ట్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ సారీ P2 P3 కింద V2 V3 కింద చేంజ్ అవుతుంది. T1 T2 కింద చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటంటే మనకి ఐసోథర్మల్ కంప్రెషన్ జరుగుతుంది. ఇక్కడ సోర్స్ సింక్ మీద ప్లేస్ చేస్తాం కాబట్టి ఇది మనకి T2 కెల్విన్ దగ్గర మెయింటైన్ అవుతూ వస్తుంది టెంపరేచర్. సో ఇక్కడ ప్రెషర్ P3 P4 కింద చేంజ్ అవుతుంది, V3 V4 కింద చేంజ్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే మనకి హీట్ ఫ్లో జరుగుతుంది. ఎవరెవరికి మధ్యలో? బ్యారెల్ కి సింక్ కి మధ్యలో. సో బ్యారెల్ కి సింక్ కి మధ్యలో హీట్ ఫ్లో జరుగుతుంది. ఇది Q1 అని కాకుండా Q2 అని డినోట్. సో ఈ హీట్ ఫ్లోని Q1 అని కాకుండా Q2 అని డినోట్. సో ఇక్కడ వర్క్ జరుగుతుంది, హీట్ ఫ్లో కూడా జరుగుతుంది. సింక్ నుంచి లోయర్ టెంపరేచర్ మనకి బ్యారెల్ వరకు వెళ్తుంది. సోర్స్ అయితే హై టెంపరేచర్ బ్యారెల్ వరకు ప్లేస్ అవుతుంది, అదే సింక్ అయితే లో టెంపరేచర్ బ్యారెల్ వరకు ప్లేస్ అవుతుంది. ఓకే సో ఇది మనకి RT2 అవుతుంది, RT2. సో ఇది మనకి చేంజెస్ అవుతాయి వాల్యూమ్స్. సో ఇది మనకి V3/V4 అవుతుంది. సో వాల్యూమ్ చేంజ్ అవుతుంది V3/V4 అంతే, వేరియేషన్స్ ఇంకేం. నెక్స్ట్ ఫోర్త్ కేసు. సో ఫోర్త్ కేసు ఏంటంటే మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్. సో ఫోర్త్ కేసు ఏంటంటే మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్ అన్నమాట. సో ఫోర్త్ కేసు మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్. సో బ్యారెల్ ప్లేస్డ్ అపాన్ ఇన్సులేటింగ్ స్టాండ్, సింక్ తర్వాత బ్యారెల్ ని తీసుకెళ్లి ఇన్సులేటింగ్ స్టాండ్ మీద ప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ T2 మళ్ళీ T1 కింద చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ T2 కెల్విన్ మనకి T1 కెల్విన్ కింద చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ T2 కెల్విన్ మళ్ళీ T1 కెల్విన్ కింద చేంజ్ అవుతుంది. ఓకేనా? సో టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్స్ వాల్యూమ్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఏ రకంగా అంటే సో ఇక్కడ మళ్ళీ P4 ఇనిషియల్ కండిషన్స్, సిన్స్ ఇట్ ఈస్ సైక్లిక్ ప్రాసెస్ కదా, V4 మళ్ళీ V1 కింద అంటే ఇనిషియల్ కండిషన్స్ కి వచ్చేస్తాయి అన్నమాట. సో సైక్లిక్ ప్రాసెస్ కాబట్టి మళ్ళీ అలా చెప్తాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ నో హీట్ ఫ్లో ఆఫ్ సిన్స్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అపాన్ ఇన్సులేటింగ్ స్టాండ్, హీట్ ఫ్లో అనేది జరగదు. ఓన్లీ వర్క్ ఈస్ డన్ బై ఎక్స్పాండింగ్, అది సారీ కంప్రెస్ చేయడం కోసం. సో బై కంప్రెసింగ్, సో ఇక్కడ కంప్రెస్ చేయడం కోసం ఎటువంటి వర్క్ జరగదు మనకి. ఓకే సో ఇక్కడ కంప్రెస్ చేయడం కోసం ఎటువంటి వర్క్ జరగదు కాబట్టి మనం ఈ రకంగా తీసుకుంటాం. ఓకేనా? సో ఇది మనకి W2 వర్క్ డన్ అవుతుంది. బట్ కానీ ఇది మనకి T2. సో ఇది మనకి T2 మైనస్ T1 అని చెప్తాం. సో ఇది మనకి T2 మైనస్ T1 అంటే T2 కెల్విన్ నుంచి T1 కెల్విన్ కి చేంజ్ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే సో ఇదంతా మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్, ఇది మనకి సారీ ఐసోథర్మల్ కంప్రెషన్, ఇది మనకి ఫోర్త్ స్టేజ్ ఎడియాబాటిక్ కంప్రెషన్, అంతే డిఫరెన్స్. ఓకేనా? సో ఇక్కడ మనం కంప్రెషన్ కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ మైనస్ ప్లేస్ చేసుకోవాలి, వాటికి ప్లస్ ఎక్స్పాన్షన్ కాబట్టి ప్లస్ ప్లేస్ చేస్తాం. మైనస్ ఎందుకంటే డిక్రీస్ అవుతుందని చెప్పడం కోసం, ప్లస్ ఎందుకంటే ఇంక్రీస్ అవుతుందని చెప్పడం కోసం, మైనస్ ఎందుకంటే డిక్రీస్ అవుతుందని చూపించడం కోసం. సో దానికి కూడా మైనస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎలాగా? వర్క్ డన్ W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ గామా మైనస్ 1 దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, T1 మైనస్ T2 కింద రాసుకోవచ్చు. ఓకే సో ఇది మైనస్ ఎందుకంటే మనకి ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది అని చెప్పడం కోసం. సో మైనస్ అంటే కైనెటిక్ ఎనర్జీ డిక్రీస్, ప్లస్ అంటే మనకి కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీస్ అని చెప్పడం కోసం చేస్తాం. సో ఇప్పుడు ఈ వర్క్ డన్ సార్. సో ఇది మనకి W3, ఇక్కడ మనకి W4 అని చెప్పాలి. అంటే W1 W2 క్యాలిక్యులేషన్ తర్వాత ఇది కూడా క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇవన్నీ మనం చూస్ చేసుకోవాలి. ఓకే సో వీటిని బేస్ చేసుకొని మనం వర్క్ డన్ టోటల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం
యాక్చువల్లీ మనకి W is equal to W1 ఎంత వచ్చింది RT1 log e power V2 by V1 W1 మరి W2 R gamma minus 1 T1 minus T2 అది వర్క్ డన్ W2 మరి వర్క్ డన్ W3 minus R minus RT2 log e power V3 by V4 మరి R4 R by so gamma minus 1 T1 minus T2 సో అక్కడ మైనస్ ఎందుకు అంటే మనకి కైనెటిక్ ఎనర్జీ డిక్రీస్ అయిపోతుంది ప్లస్ అంటే ఇంక్రీస్ అవుతుందని చెప్పడం కోసం సో టోటల్ వర్క్ డన్ ఈ రకంగా చెప్పొచ్చు ఇందులో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమన్నాయంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 1 మైనస్ 1 0 కదా సో ఆ రకంగా చూసుకుంటే ఆ టూ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి సో రిమైనింగ్ వర్క్ డన్ సో కంప్లీట్ వర్క్ డన్ ఈస్ ఈక్వల్ టు RT1 log e power V2 by V1 minus RT2 log e power V3 by V4 ఓకేనా సో ఇప్పుడు వీటికి ఎడియాబాటిక్ ఈ రెండు జరుగుతున్నంత మనకి ఎడియాబాటిక్ లోనే జరుగుతుంది ఇది మనకి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో జరిగింది అవునా సో ఇది మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్ లో జరిగింది సో ఒకటేమో మనకి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో జరిగింది ఒకటి మనకి ఎడియాబాటిక్ కంప్రెషన్ లో జరిగింది సో ఐసోథర్మల్ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తాం కానీ ఇవి అన్ఈక్వల్ గా వచ్చాయి అందుకోసం ఈ ఎడియాబాటిక్ రూల్స్ ని యూస్ చేసుకొని మనం ఈ రకంగా చేంజ్ చేసేయచ్చు సో బై యూజింగ్ ఎడియాబాటిక్ రూల్స్ సో ఎడియాబాటిక్ రూల్స్ యూస్ చేసుకొని టెంపరేచర్ కి వాల్యూమ్ కి మనం ఈ ఈక్వేషన్ ని డిఫరెంట్ గా చేంజ్ చేసుకోవచ్చు అది ఎలా ఒకసారి చూద్దాం ఎడియాబాటిక్ ఈక్వేషన్స్ యూస్ చేసుకొని వాల్యూమ్స్ ని టెంపరేచర్స్ ని ఎలా చేంజ్ చేయొచ్చో చూసి అప్పుడు ఈ ఈక్వేషన్స్ అనేవి చేంజ్ చేయాలి ఓకే సో ఇక్కడ T1 V2 gamma minus 1 that will be equal to T2 V3 gamma minus 1 కింద చేంజ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ రూల్ యూస్ చేసుకొని మనం T1 V2 gamma minus 1 T2 V3 gamma minus 2 అనే ఫార్ములా యూస్ చేస్తాం సిన్స్ ఇట్ ఈస్ an adiabatic ప్రాసెస్ కాబట్టి సో ఆ టూ ఈక్వేషన్స్ ని యూస్ చేసుకొని మనం T1 by V2 ఫైండ్ అవుట్ చేసాం ఏ రకంగా V3 by V2 gamma minus 1 ఓకేనా సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ సో ఎడియాబాటిక్ లో మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ ని కూడా యూస్ చేసుకోవచ్చు సో ఎలాగా T1 V1 gamma minus 1 సో ఇది మనకి T2 V4 gamma minus 1 సో ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో ఎలా అంటే మనకి T1 by T2 is equal to V4 by V1 gamma minus 1 ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ సో ఈ టూ ఈక్వేషన్స్ ని యూస్ చేసుకొని మనం రిలేషన్ ని తీసుకురావచ్చు ఎవరికి ఈ వాల్యూమ్స్ కోసం మనం చేస్తున్నంత ఓకే ఆ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయడం కోసం అంతే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టూ ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్ 1 ఈక్వేట్ 1 and 2 ఈక్వేషన్స్ ఎందుకు సిన్స్ ఇట్ ఈస్ ఎట్ T1 by T2 ఇది కూడా T1 by T2 నే ఇక్కడ T1 by T2 దానికి టూ ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేద్దాం ఏమవుతుంది V3 by V2 gamma minus 1 is equal to V4 by V1 gamma minus 1 సో ఇది పవర్స్ కన్ఫర్మేషన్ క్యాన్సిల్ అవుతాయి ఇంకెటొచ్చి మిగిలినంటే మనకి V3 by V2 V4 by V1 సో ఇది మనకి క్రాస్ చూసుకున్నట్లయితే V3 by V4 is equal to V2 by V1 అని చెప్పొచ్చు సో ఇది మనకి ఈక్వేషన్ 3 సో నేను ఏం లేదు జస్ట్ మ్యాథమెటిక్ గా చేశాను అంతే సో ఈ పవర్స్ అన్ని మనకి క్యాన్సిల్ అయ్యి ఆ వాల్యూమ్స్ మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకున్నాం సో ఇదంతా జరిగినంతా ఓన్లీ ఎడియాబాటిక్ రూల్స్ యూస్ చేసుకునే చేసాం అంతే ఎడియాబాటిక్ రూల్స్ యూస్ చేసుకొని వాల్యూమ్స్ సేమ్ అని చెప్పడం కోసం చేసాం అంటే దాని అర్థం ఏంటి V3 by V4 అన్నా V2 by V1 అన్నా రెండు సేమ్ అనే అంటే ఇప్పుడు మనం V3 by V4 ప్లేస్ లో V2 by V1 కూడా ప్లేస్ చేసుకోవచ్చు అని అర్థం ఎడియాబాటిక్ రూల్స్ లో జరుగుతుంది కాబట్టి ఇదంతా చేస్తాం అదే ఐసోథర్మల్ అయితే మళ్ళీ ఐసోథర్మల్ లాస్ యూస్ చేసుకొని చేసుకోండి
log e. సో ఇక్కడ v3/v4 ప్లస్ ని ఎవరికి రాసుకోవచ్చు? రెండు ఈక్వల్ అని చూసాం కదా, v2/v1 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏమైనా టర్మ్స్ కామన్ ఉన్నాయా? సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు r కామన్ log e కామన్, ఇక్కడ r కామన్ log e కామన్, సో అన్ని కామన్ తీసారు. సో r ఇంటూ log e v2/v1 ఇంటూ t1 మైనస్ t2. సో ఇది మనకి కంప్లీట్ వర్క్ డన్, కంప్లీట్ వర్క్ డన్, వర్క్ డన్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇంజిన్. సో కోఆర్డినేట్స్ ఇంజిన్ వర్క్ డన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ, సో ఇప్పుడు మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫిషియన్సీని ఇలా స్మాల్ లెటర్ n కింద ఇలా ప్లేస్ చేస్తారన్నమాట. సో స్మాల్ లెటర్ n కింద ఎఫిషియన్సీ సింబల్, సో స్మాల్ లెటర్ n కింద రాసి ఇలా రాయడం అంతే స్టెప్స్. సో దీన్ని ఎఫిషియన్సీ అంటారు. అంటే టోటల్ వర్క్ డన్ బై W బై హీట్ ఎనర్జీ Q1 సప్లై టు ద సిస్టమ్. సో ఈ వర్క్ డన్ ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, Q1 మైనస్ Q2 బై Q1 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకని Q1 మైనస్ Q2 బై Q2 అని, Q1 మైనస్ Q2 బై ఎందుకు రాసుకోవాలి? ఇది మనకి Q1 అనేది ఐసోథర్మల్ అనే కదా మనకి ఫ్లో అనేది జరుగుతుంది. ఇది మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో జరుగుతుంది, అవునా? ఎడియాబాటిక్ లో ఎటువంటి హీట్ ఫ్లో జరగదు, సిన్స్ ఇట్ ఈస్ పేస్ట్ నే. ఆ విషయం అక్కడ కూడా రాసాను చెప్పినప్పుడు. ఇన్సులేటింగ్ స్టాండ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు ఏ రకమైన హీట్ ఫ్లో అనేది జరగదు. ఇంకా మరి అది జరిగిందంతా ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లోని, ఆ ఏట్ వచ్చేసి మనకి ఐసోథర్మల్ కంప్రెషన్ లోనే జరిగింది. రెండు ఐసోథర్మల్ లోనే జరిగే తప్ప Q3 Q4 లేవు. ఎందుకంటే సిన్స్ హీట్ ఫ్లో అనేది జరగదు, ఎడియాబాటిక్ లో హీట్ ఫ్లో ఎక్కడ నుంచి జరుగుతుంది? జరగదు. కాబట్టి ఓన్లీ ఐసోథర్మల్ లోనే కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో Q2 ఈజ్ ఈక్వల్ టు ఐసోథర్మల్ కంప్రెషన్. ఒకసారి ఎక్స్పాండ్ అయింది, ఒకసారి కంప్రెషన్ అయింది, బట్ కానీ హీట్ ఫ్లో అనేది మాత్రం జరిగింది. అందుకోసం వర్క్ డన్, కంప్లీట్ వర్క్ డన్ ని Q1 మైనస్ Q2 బై Q1 హీట్ ఎనర్జీ సప్లై టు ద సిస్టమ్ అని చెప్తాం, రేషియో అన్నమాట. ఓకే, సో ఇక్కడ వర్క్ డన్ వాల్యూ ఎంత వచ్చింది? r ఇంటూ log e పవర్ v2/v1 ఇంటూ t1 మైనస్ t2. సో Q1 ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏమని? r ఇంటూ t1 log e పవర్ v2/v1. సో ఈ విషయం ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో చూడాలి. సో r క్యాన్సిల్, log e పవర్ క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమీ లేవు మనకి, t1 మైనస్ t2/t1. ఓకే, సో ఇది మనకి ఎఫిషియన్సీ ఆఫ్ కోఆర్డినేట్స్ ఇంజిన్, అంటే కంప్లీట్ వర్క్ డన్ బై హీట్ ఎనర్జీ గివెన్ టు ద ఇంజిన్ అన్నమాట. సో హీట్ వర్క్ డన్ బై, సో వర్డ్స్ లో చెప్పండి, వర్క్ డన్ బై రేషియో ఆఫ్ వర్క్ డన్ బై హీట్ ఎనర్జీ గివెన్ టు ఇంజిన్. ఓకే, సో హీట్ ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తున్నాం? సోర్స్ నుంచే కదా, సోర్స్ నుంచి వస్తాం మనం. సోర్స్ ఇస్ ఎ రిజర్వాయర్ ఆఫ్ హీట్, టెంపరేచర్ కదా. సో సోర్స్ నుంచే మనం రిజర్వాయర్ ఆఫ్ టెంపరేచర్ లేదా రిజర్వాయర్ ఆఫ్ హీట్ అని చెప్తాం. కాబట్టి సోర్స్ నుంచే మనం హీట్ ఎనర్జీని సప్లై చేస్తాం అన్నమాట. అందుకు Q1 తీసుకోవాలి. Q2 ఎందుకు తీసుకోవాలి మీరు? ఎందుకంటే బ్యారెల్ నుంచి సింక్ అబ్జర్వ్ చేసుకుంటుంది టెంపరేచర్, అంటే కూల్ ఎనర్జీని సప్లై చేస్తుంది తప్ప హాట్ ఎనర్జీని ఇవ్వట్లేదు సింక్. కానీ ఒక హాట్ ఎనర్జీని, అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి హాట్ ఎనర్జీ ఇవ్వడానికి మనకి సోర్స్ అవసరం. కాబట్టి సో Q1 కేసు తీసుకున్నారన్నమాట, Q2 కాకుండా. ఓకేనా, సో ఇది కంప్లీట్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ కార్నోట్స్ ఇంజిన్. ఇక్కడతో మనకి కార్నోట్స్ ఇంజిన్ ఈక్వేషన్స్ కంప్లీట్ అవుతాయి. యాక్చువల్లీ థర్మోడైనమిక్స్ సెకండ్ లా బేస్ చేసుకొని మీకు హీట్ ఇంజిన్, రిఫ్రిజిరేటర్ ఉంటుంది. కానీ 30% సిలబస్ రిడక్షన్ లో సో అది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిలీట్ అయింది. అట్ ద సేమ్ టైం మీకు అంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని డిస్కస్ చేద్దాం. ఆ స్టేట్మెంట్స్ ఏంటో డిస్కస్